మీరు రిలేషన్స్, రక్త సంబంధికులు. తను కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మీరు కనపడుతూనే ఉన్నారు. మీ బంధాల్ని బాధ రూపంగానో ఆవేదన రూపంగానో గుర్తు చేస్తూనే ఉండడం వల్ల గుర్తుపట్టగలిగారు. బట్ అవి జరిగిపోయిన సంఘటనలు కదండి. అంటే గుర్తుండదంటారా? నాకు గుర్తొస్తుంది నాన్న. చెప్పండి వదినా. దోషం ఉందని మనం వెళ్ళాం కదా, అవును వదినా. ముడుపు సముద్రంలో కలిపాము. అవును. తర్వాత గుర్తు చేసుకోండి వదినా. పూజారి గారు మరుసటి రోజు రమ్మన్నారు. కరెక్ట్ అక్క, మరుసటి రోజు వెళ్ళాం. ఆ తర్వాత హోమం అయ్యాక ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళాము. దగ్గరకు వచ్చేస్తుంది, నాకు మృత్యు కనిపిస్తుంది. తర్వాత తర్వాత ఏం జరిగిందక్క? నీకు ఇలా అవడానికి ముందేం జరిగింది? ఏం జరిగిందమ్మా? చెప్పు పురందరి, గుర్తు తెచ్చుకో. చెప్పమ్మా, గుర్తు తెచ్చుకో. గుర్తు చేసుకోండి వదినా. ఏం జరిగిందమ్మా? తర్వాత ఏం జరిగిందక్క? చెప్పు పురందరి. గుర్తు తెచ్చుకోండి. చెప్పండి వదినా. చెప్పు పురందరి. ఏం జరిగింది చెప్పండి. చెప్పు పురందరి. చెప్పండి వదినా. ఏం జరిగిందమ్మా? పురందరి. స్టాప్ స్టాప్ స్టాప్. బీపీ పెరిగిపోతుంది. రిలాక్స్ పురందరి, రిలాక్స్. టెన్షన్ పడకండి. కూల్ కూల్. డాక్టర్, ఏమైంది? వదిన ఎందుకు ఇలా అయిపోయారు? తను లాస్ అయిన మెమోరీస్ తిరిగి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయడం వల్లే మెంటల్లీ స్ట్రెయిన్ అయ్యారు.
చూస్తున్నారుగా, బీపీ హైకి వెళ్ళిపోయింది. ఇట్స్ వెరీ డేంజర్. అయ్యో ఇప్పుడు పర్లేదుగా డాక్టర్. నార్మల్ అయ్యారులేండి. జరిగింది తనకు ఎప్పటికీ గుర్తురాదా డాక్టర్? డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్. కాకపోతే ఇలా ట్రై చేయకుండా ఉంటేనే బెటర్. అమ్మయ్యా, ప్రస్తుతానికి బతికాను. సర్లేండి, ముందైతే మమ్మల్ని గుర్తుపట్టి మాట్లాడుతుందిగా, అదే 10,000. అమ్మయ్యా, ఓకే, ఎస్కేప్. ఇంకెందుకు ఇక్కడ? చూశారంటే ఉతికేస్తారు. ఆగో, నువ్వటే? ఎవరు పిన్ని? ఇంకెవరు? ఇదిగో ఇదే. నిన్ను గుమ్మమే తొక్కద్దు అంటే ఏకంగా లోపలికే వస్తున్నావా? ఎంత ధైర్యమే! అది లేదత్తయ్య. వీరమ్మ రానట్టు కనిపిస్తేను పనుంటుందని సాయపడదామని వచ్చానత్తయ్య. నీకు పాడు చేయటమే కాని సాయం చేయటం ఏమొచ్చే? ఆ? ఇదేదో చేయడానికే వచ్చింది. ఆహా, అది కాదు బావగారు. ఆహా, ఏ దురుద్దేశం లేకపోతే కింద అడిగినప్పుడు నేనే అని చెప్పకుండా సూరమ్మని ఎందుకు చెప్పావే? వీరమ్మా? కాదమ్మా, సూరమ్మ. కనిపెట్టననుకున్నావా? నాకే దొరికావు చూడు. అవునండి, నాకు ఫేస్ చూపించలేదు. సర్వెంటే అనుకున్నాను. శృతి, ఊరుకుంటున్నామనా? అయ్యో, మామూలుగా వస్తే రానివ్వరనే. ఇలా వచ్చానంతే. అసలు నువ్వెందుకు రావాలి? చెప్పానుగా అత్తయ్య, ఇంట్లో పని ఉంటుందని. ఏం పని? నా భార్య ఇలా కావడానికి కారణం నువ్వే. ఇంకా ఏం చేద్దామని? నేనేం చేస్తాను? మీరు అనుకుంటున్నట్టు కారణం నేను కాదు. నేను ఇంటి పట్ల ఎప్పుడూ మమకారమే చూపిస్తాను. ఆహా, నువ్వు చూపించిందంతా నేను చూసాలే గాని ముందు బయటికి పో. పెద్దమ్మ గారు. వదినా, ఇప్పుడు ఇది పోయిద్దా తన్ని తరిమేయమంటుందా? అడగండి. పోవా? వెళ్తానత్తయ్య. ఆగు. డాక్టర్, దాన్ని ఎందుకు ఆపారు? పురంధరి గారు ఇలా అవడానికి కారణం శృతి అంటున్నారు కదా. 100% గుర్తుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను కదా సార్. అది శృతి ద్వారానే అవుతుంది.
టెన్షన్ లేదు అనుకుంటే మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి? ఏంటి డాక్టర్ మీరనేది? మీరు తనని ఇబ్బంది పెడుతున్నారు. శృతి తనకి కనపడుతూ ఉంటే ఏదో ఒక టైంలో డ్యామ్ షూర్గా జరిగిందంతా గుర్తుకొస్తుంది. అందుకే చెప్తున్నాను, శృతిని ఈ ఇంట్లోనే ఉంచండి. అది ఇంట్లో ఉండకూడదనే డాక్టర్ తరిమేసింది. నాటకాలాడి అవుట్ హౌస్లోకి వచ్చి చేరింది. దాని మొహం చూడటమే నాకు ఇష్టం లేదు. ఇంట్లో ఎలా ఉండనివ్వను? ఆ, ఆ, మీకు ఇష్టం లేనిది నేను కూడా చేయనత్తయ్య. వస్తానత్తయ్య. ఆగో, వద్దు పెద్దమ్మా. ఒళ్ళు రాలిపోతాయి. ఉండు బేబమ్మా, వదిన, అందరికీ తీర్పులు చెప్పేదాన్ని. నీ ఇంట్లోనే నిందితురాలికి శిక్ష పడే సాక్ష్యం ఉందని తెలిసి వదిలేస్తావా? నేనేమి నిందితురాల్ని కాదత్తయ్య. కానప్పుడు వణుకు దేనికే? ఉండు. అది అత్తయ్యకి ఇష్టం లేకుండా నేనెలా ఉంటాను? ఇష్టం ఈ జన్మకి రాదే, గుర్తుకొచ్చే వరకే ఉండు. నువ్వన్నా చెప్పక్షరా, వింటుందేమో. డాక్టర్ గారు చెప్పేది కొంచెం ఆలోచించేలాగే ఉంది. మీ ఇష్టం అత్తయ్య గారు. సరే వండు. అమ్మోరికి అవ్వాలని మేత ఏనాడో రాసేసిన రాత ఎలుగుందారే తిరిగడిసాక చుట్టూ దాకసి కత్తుల కోట ఏ దారి కనిపించని సోట కునుకుండదు కంటికి ఏ పూట. కానీ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. పనమ్మాయిలానే వచ్చిందిగా, అలానే ఉంటుందిలే. నేనెందుకులేండి, నేను వెళ్తాను. భయపడుతున్నావంటే నువ్వే నేరస్తురాలివి. కాదు కాదు. అయితే ఉండు. ఇదెక్కడి గోలంట. ముందు పోతే నొయ్యి, వెనక పోతే గొయ్యిలా ఉంది నా పరిస్థితి. ఛ! ఏంటి? ఆ, ఆ, ఉంటాను బావగారు. ఓకే, వస్తానండి. వెళ్ళరండి డాక్టర్ గారు, మంచి ఐడియా ఇచ్చారు. థ్యాంక్ యూ. అలాగేనండి. వెళ్ళరండి. బేబమ్మా, నువ్వు చచ్చు అనుకున్నాను. నన్ను పుచ్చం చేసావు కదా, ఇరుక్కుపోయాను. ఛ! వదిన, ఇక మనకి టెన్షన్ లేదు. పురందరికి మాట వచ్చేసింది. హ్యాపీగా ఉందాం. ఇదంతా నాకు కలగానే ఉంది. నిజం చేసింది నీ కోడలే వదినా. అవును, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ దేవతే నాకు ఆయుష్ పోసింది. నా నోట అక్షరాలు వచ్చేలా చేసింది. ఈ మాట అక్షర సత్యం అమ్మా. అమ్మా అక్షర, నీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నువ్వు గ్రేట్, అంతే. అయ్యో, నేనేం చేశాను పిన్ని?
ఇంటి ఆడపడుచు సంతోషంగా ఉంటేనే ఒక కోడలిగా నా ఇల్లు సంతోషంగా ఉంటుందని నమ్ముతాను. నా నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నదే నా తాపత్రయం. అంతే తప్ప నాదే ఉంది. నువ్వు ఒప్పుకోకపోయినా నేను చెప్పేది ఒక్కటే. నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు, కోహినూరు వజ్రానివి. అవి ఎక్కడుంటే అక్కడ కాంతిని ఎలా విరుజిమ్ముతాయో నువ్వు అంతే. ఏమంటావు వదినా? చెప్పావుగా. హలో, పంతులు గారు వచ్చారా? వస్తున్నా. పంతులు గారు వచ్చేసారంట. అవునా వదినా? అమ్మ అక్షర, పాపకి కోడలికి బట్టలు తీసుకొచ్చాను, రెడీ చేసి తీసుకురా. అలాగే పిన్ని. మీరు లేవాలొదినా. మీ చేత్తోనే మీ పాప అన్నప్రసన్న ప్రారంభమవ్వాలి. అత్తయ్య కోరిక ఇది. నా ప్రయత్నం నేను చేస్తాను. నమస్తే బుజ్జమ్మ గారు. నమస్తే అండి. ఇప్పుడే వచ్చారా? అవునండి, పంతులు గారితో పాటే వచ్చాం. నమస్తే ఉద్యమ గారు. నమస్తే పంతులు గారు. పాపని తీసుకురండమ్మా. అక్షర పురంధరిని పాపని రెడీ చేస్తోంది. కొంచెం సమయం పడుతుంది. పర్వాలేదులేండి. పంతులు గారు, పురంధరి మాట్లాడుతోందండి. అవునా? సంతోషం. మీరు ఈ ఏడు పంచాంగం చూసి చెప్పారు కదా, నా కోడలికి చాలా బాగుందని. అలాగే జరుగుతుంది. నాకు చెప్పినట్టే జరుగుతుంది. అనవసరంగా లోపలికొచ్చి బుక్ అయ్యాను. వచ్చాక అదూరుకుంటుందా, ఇంకేం చేస్తుందో ఏంటో. ఛ! ఓ, మీ అత్తయ్య గారు చాలానే తెచ్చారు వదినా. ఏది వేద్దాం? ఇదేనా వదినా? ఓకే, సెలెక్షన్ అయిపోయింది. ఇక రెడీ చేయడమే. ఫటాఫట్ చేసేస్తాను. అంతా సిద్ధంగా ఉంది బుజ్జమ్మ గారు. వాళ్ళు రావడమే ఆలస్యం. వచ్చేసాం పంతులు గారు.